థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇన్ని హక్కులు భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది కదా, అయినా మనం ఇంకా వెనుకబడి ఎన్నుకున్నాం. పోటీ దాంట్లో ఉన్నటువంటి హక్కులు కానీ, దాంట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ కానీ, దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ కానీ నిర్మాతలు ఏం రాసిందంటే, భారతదేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దీంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంట్లో ఉన్నటువంటి 1/3 మెజార్టీ తోటి మీరు సవరించుకోవచ్చు అన్నది. అంటే దాన్ని అమెండ్మెంట్ చేసుకోవచ్చు. ఆ రకంగా భారతదేశంలో ఎన్నో పరిస్థితులను బట్టి ఎన్నో అమెండ్మెంట్స్ అయినాయి, ఎన్నో చట్ట సవరణలు దాంట్లో జరిగినాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ భారత రాజ్యాంగాన్ని మొత్తాన్ని ఖతం చేద్దామని చెప్పేసినటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది సాధ్యమా? 74లో తీర్పు వచ్చింది కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఒక ఇల్లును ఇష్టం వచ్చినట్టు మాడిఫై చేసుకోండి. ఈ రూమ్ తీసి ఆ రూమ్ పెట్టుండి, ఆ రూమ్ తీసి ఇక్కడ పెట్టుండి, పూజలు తీసుకొని ఇక్కడ పెట్టుండి, బాత్రూమ్ తీసుకొని అక్కడ పెట్టుండి, కిచెన్ తీసుకొని ఇక్కడ పెట్టుకోండి. కానీ ఆ భవనం స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మార్చడానికి వీల్లేదని చెప్పింది. దీంతో మీకు ఏమర్థమైంది? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్, సెక్షన్స్ అన్నింటినీ ప్రక్షాళన చేసుకోండి, అమెండ్మెంట్ చేసుకోండి, ప్రజలకు అనుగుణంగా మార్చుకోండి. కానీ ఆ రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేటటువంటి అధికారం మీకు 500 ఎంపీ స్థానాలు తెలిసినా లేదని చెప్పింది. మరి ఏ రకంగా మారుస్తారు? ఏ రకంగా దాన్ని నిర్వీర్యం చేయడానికి వాళ్ళు కుట్రలు కుతంత్రాలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఎంజీఎన్ఆర్ఈ జిఎస్ని తీసేసి విబిజీ రామ్జీ అనేటటువంటి పథకం ఈరోజు ఎంతో మంచి ఉద్దేశంతో ఆలోచించినటువంటి యూపీఏ 1 ప్రభుత్వం అనంతపూర్లో ఉన్నటువంటి బండ్లపల్లిలో ఆ ప్రోగ్రామ్ని ఇంట్రొడక్షన్ చేస్తే వలస కార్మికులు, వలస పోతూ రైతులు, కుటుంబాలు ఊళ్ళోనే పని పెట్టుకోవాలి, కార్మికులంతా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంతే కదా. విబిజీ రామ్జీ అంటే చూసుకోండి, వికసిత్ భారత్ చనిపోయేటప్పుడు ఆయనకి మూడో తూట దగ్గర కింద పడి ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? హే రామ్ అన్నాడు. మరి గాంధీ కూడా రాముడు దేవుడే కదా. మరి అంతా గాంధీ మహాత్ముడే ఆ రాముడు తెలుసుకున్నాడు కదా. మరి ఆ గాంధీ పేరు తీసేసి అంత పెద్ద మనిషి పేరు పెట్టడానికి మనసులో అవుతుంది. రామభక్తుని తీసేసి రాముని పేరు పెడితే మన అర్థం ఉందా? మీకు ఒకవేళ మంచి ఉద్దేశం ఉంటే ఆ రాముని పేరు మీద ఇంకో పథకాన్ని తీసుకురావాల్సింది. కాంగ్రెస్ ఏ రకంగా అయితే మహాత్మా గాంధీ పేరు మీద ఎన్ఆర్ఈజీఎస్ తీసుకొచ్చిందో మీరు కూడా రాముని పేరు మీద ఇంకో మంచి పథకం తీసుకొచ్చి జనాలు సంతోషించేవారు కదా. ఉన్న పథకానికి పేరు తీసేసి డైలీ పెట్టేస్తే ఏం లాభం? పోనీ తెచ్చారు, దానివల్ల నష్టాలేంటి? ఎంజీఎన్ఆర్ఈజీఎస్లా పనులు ఎవరు ఐడెంటిఫై చేస్తారు? విబిజీ రామ్జీ ఎవరు ఐడెంటిఫై చేస్తారు? చట్టం తల్లి రాదా? సెకండ్ థర్డ్ ఇది ఆర్థిక పరమైనటువంటి తుఫాని మధ్యతరగతి రాష్ట్రానికి, ఇన్కమ్ సోర్స్ లేనటువంటి రాష్ట్రానికి 3,000 కోట్ల రూపాయలు ప్రతిసారిగా దాని మీద పడని పడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం 3,000 కోట్ల ఉపాధి హామీ పథకానికి ప్రతి సంవత్సరం కేటాయించేటటువంటి అవకాశం ఉండదా? ఓకే, కేటాయించకపోతే వాడు కేటాయించారు, పథకం ఏమైపోతుంది? మరి యూపీఏ 1 ప్రభుత్వం ఎంతో ప్రయాసాలకు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ముంబైకి పోవద్దు, దుబాయ్కి పోవద్దు, దుబాయ్కి పోవద్దు, ఉన్న దగ్గరనే పని కల్పించాలనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందంతో ఉద్దేశంతో పథకాన్ని చేస్తే ఈ పథకాన్ని నీరు మార్చేటటువంటి ప్రయత్నం ఈ బీజేపీ ప్రభుత్వం 4:30 to 5:30 వరకు మీకంతా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. మధ్యలో ఒక ½ గంట మీ నుంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటారు. ఆ ఫీడ్బ్యాక్లో ఉత్తమమైనటువంటి ప్రతిభ కనబరుస్తున్నటువంటి వాళ్ళకి ఒక 10 నుంచి 15 మందిని సెలక్షన్ చేసి వాళ్ళని సేవకులకి ట్రైనింగ్ పంపించడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే పంపించడం అనేది జరుగుతుంది. అక్కడ గాంధీ ఆశ్రమంలో టికెట్స్ తీసుకొని పోవాలి. ఓకేనా? అయితే ఆ రోజు ఉన్నటువంటి
భారతదేశంలో కేవలం కింద మీద ఉంటే కింద లేదు, కింద ఉంటే మీద లేదు, అసోటి భారతదేశం. అలాంటి పరిస్థితులు. మీకు తెలుసో తెలియదో స్వతంత్రం గట్ట ఎప్పుడో 1947లో భారతదేశం పరిస్థితి ఇది. నెక్స్ట్ 20 సంవత్సరాలకే ముఖం మీద ముడతలు రావడం, చనిపోవడం, 32 సంవత్సరాలకి అంత్యక్రియలు చేయడం అనేది జరిగిపోతుంది. ఒకవేళ బతుకున్న జీవోత్సవంలా బతికిండేటటువంటి పరిస్థితి ఉండేది. 70% భూమి జమీందారుల మొత్తం దేశంలో. 7 ఇంజనీరింగ్ కాలేజ్, 10 మెడికల్ కాలేజ్. ఇప్పుడు తాండూరు కోటి, వికారాబాద్ కోటి, మొయినాబాద్ కోటి, చేవెళ్ళ కోటి, హైదరాబాద్ కోటి, 20-50 లక్షల మెడికల్ కాలేజీలు, లక్షల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఆ మెక్సికోలో పండినటువంటి గోధుమలు మంచి వాళ్ళు తీసుకొని అక్కడ పందులకు ఆహారం చేసినటువంటి గోధుమల్ని భారతదేశానికి పంపిస్తుంది. పరిస్థితి ఆ రోజుల్లో మెక్సికో నుంచి వచ్చినటువంటి. అయితే ఇంత కఠిన దళితులకు ఉన్నటువంటి భారతదేశాన్ని ఒక వ్యక్తి నిర్మించడానికి కంకణం పెట్టడం. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు వేరే పక్క దేశాలు ఏమన్నాయంటే ఈ దేశం ప్రపంచ పటంలో ఉంటుందా, వీళ్ళకు ఉన్నటువంటి దళితులం తప్పుడు కాలం అటువంటి అంటుంది ఆ కాలంలో చిన్నప్పుడు. అలాంటి భారతదేశానికి స్వతంత్రం వస్తే ప్రపంచం అంతా నవ్వి ఈ దేశం ఏమవుతుందో నాకు అర్థం కాదు. ఉండదు 2-3 ఏళ్ళల్లో ఈ దేశం నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది. బ్రిటిష్ వాళ్ళు కూడా అన్నారు ఈ మాట, అరే దినమని మేము మీ దేశాన్ని వదిలేసిపోతే 20-25 సంవత్సరాల గుండాలు మీ దేశాన్ని నాశనం చేసేస్తారు రా భయ్య, కరువు దాడులు జరుగుతాయి, చంపేస్తారు, మనుషులు తినేటటువంటి పరిస్థితి వస్తుంది చూడండి ఆకలించండి. సరే మేము ఏదైనా చేసుకుంటాం, మేము స్వతంత్రంగా ఉంటామని చెప్పేసి మనం ధైర్యంగా స్వతంత్రంగా తీసుకుంటాం. మరి అలాంటి దేశాన్ని ఒక వ్యక్తి నిర్మించిండు. ఆ వ్యక్తి పేరు జవహర్లాల్ నెహ్రూ. ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం ఎంత 10-20 కోట్ల బడ్జెట్ ఉంటుంది. మన గ్రామ పంచాయతీ బడ్జెట్ అట్లీస్ట్ ఒక 20 లక్షల బడ్జెట్ ఏమో ఉంటుందా. మరి ఆ రోజు తినటువంటి దేశానికి ప్రధానమంత్రి ఏమైతే ఉన్నది, ఇంకా భిక్ష కూడా అయితే అలాంటి దేశాన్ని తన చెరుకు చేతుల్లోకి తీసుకొని తన నాయకత్వం వహించి మునిగిపోయినటువంటి ఈ దేశాన్ని తన మేధస్సుతోటి, తనకున్నటువంటి అంతర్జాతీయ సంబంధాలతోటి, తనకున్నటువంటి వైజ్ఞానంతో ఆ రోజు జరిగినటువంటి ఐఐటి ఖరగ్పూర్ కానీ, ఐఐఎం అహ్మదాబాద్ కానీ, ఐఐటి బాంబే కానీ, ఇవన్నీ నెహ్రూ గారి బాక్లానందర్ ప్రాజెక్టు కానీ, తెహ్రీ డ్యామ్ కానీ, దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ, శ్రీశైలం ప్రాజెక్టు కానీ దేశం ఏ రకంగా నిర్మించబడుతుంది. ఆ రోజు ఆయన విభేదించుకుని ఆలోచన చేసి ఇవన్నీ ప్రాజెక్టులు కట్టి వ్యవసాయానికి 2-3వ పంచవర్ష ప్రణాళికల పారిశ్రామిక రంగానికి ఐడిబిఎల్, బిహెచ్సిఎల్, ఇస్రో, ఎయిమ్స్ చెప్పుకుంటూ పోతే నెహ్రూ స్థాపించినటువంటి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఈరోజు కోకొలుగా ఉంటాయి. మీకు ఇంధనం గురించి తెలుసా? వీళ్ళు నెహ్రూ స్థాపించినటువంటి ఐఐటి, ఐఐఎంల నుంచి వచ్చింది కదా. మళ్ళీ కాంగ్రెస్ ఏం చేసింది? ఈ దేశాన్ని నిర్మించింది, ఆనిముత్యాలని వాళ్ళని దేశానికి ఇచ్చింది. ఇది చాలా. మరి ఇన్ని చేస్తుంటే మరి జనాలు ఎందుకు కాంగ్రెస్ని గుర్తించడం లేదు? క్వశ్చనే కదా, బిగ్ క్వశ్చన్ కదా. దేశానికి స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, దేశం కోసం అందరు త్యాగం చేశారు. నెహ్రూ కుటుంబం త్యాగం చేసింది, గాంధీ కుటుంబం త్యాగం చేసింది. దేశం ఈ రకంగా పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా ఇంత అభివృద్ధి జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఇంత ఈ దేశానికి చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీని మర్చిపోవడానికి కారణం ఏంటి? క్రమశిక్షణ లేని నాయకత్వం. ఎగ్జాక్ట్. అంటే అడ్వర్టైజ్మెంట్ లేదు. గాంధీ గారిని కొన్ని తరాల తర్వాత మర్చిపోవాలి. నెహ్రూ గారంటే ఎవరు అని చెప్పేసి 10 మంది చెప్పచ్చు. వాళ్ళు చేసినటువంటి త్యాగాలు గుర్తుకు రావు.
ఒక గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి చేయదు. పుస్తకాలు చదివినటువంటి అలవాటు పోయింది. ఏమనంటే విధి మాఫియాలు సర్చింగ్ చేసి దాంట్లో ఉన్నదే వాస్తవం అని చెప్పేసి జనాలకు ప్రజెంటేషన్ చేయడం తప్ప హాస్పిటల్లో సంతోషంగా పోయినావా, స్వీట్ తీసుకొని పోయినావా, సెలబ్రేట్ చేసుకున్నావా, నీ దోస్తులందరికీ దావత్ ఇచ్చినావా, ఇచ్చినావు కదా. మరి 1944 రాజీవ్ గాంధీ గారు పుట్టారు. రాజీవ్ గాంధీ గారు పుట్టినప్పుడు నెహ్రూ గారు ఎక్కడ ఉన్నాడు తనకు అహ్మద్ నగర్ జైల్లో ఉన్నారు. నెహ్రూ గారు ఆయన అహ్మద్ నగర్ జైల్లో ఉంటే రక్షణ కారణాల నుంచి ఆయన అహ్మద్ నగర్ జైలు నుంచి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి అల్మోరా జైలుకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆయనతో పాటు గోవింద్ వల్లభ్ పంత్ అనేటటువంటి ఒక స్వతంత్ర సంగ్రామ నాయకుడు ఉన్నాయి. వాళ్ళిద్దరిని ఒక వెహికల్లో తీసుకొని ఒక 4-5 రోజుల ప్రయాణం అహ్మద్ నగర్ అల్మోరా. అయితే వాళ్ళ మధ్యలో ఒక రోజు అహ్మదాబాద్ పక్కన ఉన్నటువంటి నైని జైలు ఆగారు రెస్ట్ కోసం. నైని అనేటువంటి జైలు ఆగారు. ఇందిరాగాంధీ తీసుకెళ్ళింది, మా నాన్నని అహ్మద్ నగర్ జైలు నుంచి అల్మోరా తీసుకెళ్తున్నారు, ఈ రోజు రాత్రికి నైని జైలుకి వస్తారు 7 గంటల వరకు అని చెప్పి సమాచారం తెలిసింది. పుట్టినటువంటి కొన్ని నెలల 1 నెల 15 రోజుల పసికంలో ఒళ్ళో తీసుకొని తాతకు చూపిద్దామని చెప్పేసి నైని జైలు ద్వారా మధ్యాహ్నం 12 గంటలకి ఒక లైట్ కింద కూర్చున్నారు. 7, 8, 9, 10 గంటలకు పోలీస్ వెహికల్ వస్తే ఆ పోలీస్ వెహికల్కి వెళ్ళి ఆ మినుకు అనేటటువంటి వీధి లైట్ కింద తన మనమని చూసినారు. ఎక్కడ? జైలు బయట. అప్పుడు అన్నాడు ఆయన, ఏమన్నాడంటే వీటిని నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చినాడు, ఇప్పుడు నేను మీకు ఏమి ఇవ్వగలుగుతాను, నా ఐడియాలజీ తప్ప, నా ఆలోచనలు, నా యొక్క భావం తప్ప, భావజాలం తప్ప నా మన్నకి నేను ఏమిచ్చే పరిస్థితి లేదు అని చెప్పి ఆయన ఒక పుస్తకం అహ్మద్ నగర్ జైల్లో రాసుకున్నారు, డిస్కవరీ ఆఫ్ ఇండియా అని. ఆ పుస్తకం ప్రతిని స్వహస్తాలతో రాసినటువంటి ప్రతిని కంప్లీట్ అయినటువంటి ప్రతిని నా మన్నకి గిఫ్ట్గా ఇస్తున్నారు, తీసుకోవాలి. మరి వాళ్ళ మనసులలో ఎంత సంఘర్షణ జరగవచ్చు. సో మనం నెక్స్ట్ సతీష్ భాయ్